ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం, నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని అన్య జనులకి వెలుగుగా నియమించాలని యేసయ్య ఆశపడుతున్నారు. అన్య జనులు అని మనం చూసుకున్నప్పుడు దేవుణ్ణి వెంబడించకుండా ఈ లోకంలో ఎవరైతే రాళ్ళకి, చెట్లకి, పొట్లకి మొక్కుతూ ఉన్నారో వాళ్ళు అన్య జనులతో సమానం. ఇప్పుడు క్రైస్తవులు అని పిలువబడుతున్న వాళ్ళలో కూడా అన్య జనులు అంటే చాలా మంది ఉన్నారండి. అన్య జనులకు అర్థం ఏంటంటే నిజమైన దేవుణ్ణి నమ్మకుండా ఎవరైతే అబద్ధంగా వాళ్ళని దేవుడని ఈ లోకంలో ఉన్నటువంటి రూపాలని వాళ్ళు ప్రార్థన చేస్తూ వాటికి పూజలు చేస్తూ ఉంటారో వాళ్ళు అన్యులతో సమానం. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటే దేవుడు మనల్ని వెలుగుగా చేస్తారని చెప్పారు. దేవుడు మనల్ని ఈ లోకంలో ఉప్పుగా చేస్తారని చెప్పారు. దేవుడు మనల్ని మంచి పొజిషన్లో పెట్టాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడండి. ఆయన దేవుడు మనం ఏమన్నా బాగుపడితే దేవుడికి ఏమన్నా ఉపయోగం అని చూసుకున్నప్పుడు దేవుడికి మనల్ని కాకుంటే దేవుడు చాలా మంది ఆయన బిడ్డలం కాబట్టి దేవుడు ఎవరినో కూడా వారు సృష్టించి వాడుకోగల సమర్థుడండి యేసుక్రీస్తు వారు. అయితే మనల్ని వాడుకుంటున్నారంటే దేవుడు మన పట్ల ఉన్న దేవుడి ప్రేమ, దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టారండి. అంత గొప్ప దేవుడు మనకుంటూ ఈ లోకంలో సమస్తము అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా ఈ లోకంలో సమస్తము పెంటతో మనం ఎంచుకునే బిడ్డలుగా ఉండాలండి. ఈ లోకంలో మనము చూసుకున్నప్పుడు సమస్తము వ్యర్థమని గొప్ప జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు గారే ఆయన గొప్ప జ్ఞానంతో అనుభవించి రాసి ఎక్స్పీరియన్స్ అయ్యి అన్నమాట సమస్తం వ్యర్థమని. మనం వ్యర్థమైన పనికిరాని చెత్త వైపు వెళ్తున్నాం. మనం బయట ఉండే చెత్తనంతా మనం చూస్తే మనం చెత్త అయిపోతామండి. మనం ఈ లోకంలో ఏ విషయాన్ని పట్టించుకోకూడదండి. దేవుడు మనకి అన్ని జనులకి నిబంధనగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిబంధనగా అంటే మనము వెళ్ళాలి, సువార్తని ప్రకటించాలా. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మన పని మనం చేయాలా. వాళ్ళు మనల్ని దూషించినా కూడా మనం ఎదురుగా దూషించకుండా మనల్ని మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రచురపరుస్తుంటామో మనల్ని దేవుని ప్రేమ వాళ్ళు చూస్తారండి. ఈ బిడ్డని ఎన్ని తిట్టినా కూడా, ఎన్ని అన్నా కూడా ఈ బిడ్డ నవ్వుతూ ఉన్నాడు, ఇతనిలో ఏముందంటే దేవుడి ప్రేమ ఉందని వాళ్ళు గ్రహిస్తారండి. ఈ లోకంలో మనము ఎప్పుడు చనిపోతామో తెలియదు, మరణము ఎలా వస్తుందో తెలియదు. మనము బైక్లో వెళ్తే యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు, బ్రెయిన్ స్ట్రోకుల ద్వారా చనిపోతున్నారు, హార్ట్ స్ట్రోకుల ద్వారా చనిపోతున్నారు. అనేక మంది చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టి రోడ్డు దారితో యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు. మనము మరణం ఎలా వస్తుందో ఎలా సంభవిస్తుందో మనకు తెలియదండి. కాబట్టి మనం మరణము తప్పించడం యెహోవా వశమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు బిడ్డలైన మనమైతే ప్రార్థన చేసుకొని వెళ్తాం, దేవుడు మనల్ని కాపాడతాడు. అన్య జనులు ఏం చేసుకొని వెళ్తారండి? వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి దేవుని యొక్క కాపుదల ఉండదండి. వాళ్ళకి కాపాడే దొతల సహాయం ఉండదు. కాబట్టి వాళ్ళు రాలిపోతున్నారండి. వాళ్ళేం రాలిపోయిన తర్వాత మొదటి మరణంలోకి ఆగిపోదు, రెండో మరణంలోకి నరకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనము రెండో మరణంలోకి వెళ్లకుండా మనల్ని కన్న దేవుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం. మన తండ్రి మనల్ని ఈ లోకంలో పంపించాడు. మన బాధ్యతని మనం పూర్తి చేసి మన తండ్రి దగ్గరికి వెళ్ళాలా. నరకం చేసింది మనుషుల కోసం కాదని సాతాను కోసం అండి. మనం దానికి లోబడుతున్నాం, దాని మాటలు వింటున్నాం. మన సాతాను చేసే పనులు, సాతాను మాటలు మనకి ఇప్పుడు తీపిగా ఉంటాయి, కానీ అది చేదుగా మారుతుందండి. దేవుడి దగ్గరికి వస్తే చేదుని తీపిగా మారుస్తారు. సాతాను దగ్గరికి వెళ్తే ఇప్పుడు తీపిగా ఉంటుంది, అది చేదుగా మరి మన జీవితాన్ని నాశనం కూడా చేస్తుందండి. ఈ లోకంలో అనేక మంది యవనస్తులు వ్యసనాలకు లోనైపోతున్నారు, ఆడవాళ్ళ పిచ్చి ఉంది. అదేవిధంగా ఈ లోకంలో డ్రగ్స్కి లోనైపోతున్నారు, బెట్టింగ్స్కి లోనైపోతున్నారు, తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్నారండి. అన్య జనులుగా ఈ లోకంలో మనుషులు తిరుగుతున్నారండి. కాబట్టి దేవుడు మెరుపు వేగంతోనే వచ్చి దేవుడు రెండో రాకల్లో వచ్చినప్పుడు అప్పుడు మనం గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి దాకా మనం తెచ్చుకోకూడదండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదని ఈ లోకంలో సామెత అంటూ ఉంటారు. కాబట్టి మన శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే, అదేవిధంగా మన ఇంట్లో దీపం ఉన్నప్పుడు మన ఇల్లు చెక్క పెట్టుకోవాలని, మన మరణము పడకల మీద ఉన్నప్పుడు ఐసీయూలో అయ్యా నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించే మన టైం అప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఛాన్సులు బహుశా అయిపోయాయి. మన ఈ లోకంలో పాపం పండిపోయింది కాబట్టి మనకి అప్పుడు వెల చెల్లించుకోవాలి. ఏం
వెల చెల్లించాలంటే మన ప్రాణం అనే వెల చెల్లించాలా. మనం దేవుడికి ఈ లోకంలో చెడ్డగా బ్రతికాం, దేవుడికి వ్యతిరేకంగా బ్రతికాం. మనం చివరి దినాల్లో మనం ఎంత మారినా కూడా మనం చేసిన పాపము మన దేవుడి కోసం ఏమి చేయలేదని మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుందండి. ప్రతి ఒక్క మానవాళికి మనస్సాక్షి ఉంటుంది. చెడ్డ చేస్తే మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. మన మనస్సాక్షికి ఎప్పుడైతే లోబడి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనిషిలో పెట్టాడు. మనము వాత వేయబడిన మనస్సాక్షిగా ఉండకూడదండి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే చెప్తూ ఉంటుంది, 4-5 సార్లు చెప్తుంది. మనం వినకుండా తప్పు చేస్తే మనస్సాక్షి కూడా గమ్మునైపోతుందండి. కాబట్టి మనం అలా ఉండకుండా అన్యజనులుగా, నిబంధనగా, వెలుగుగా దేవుడు చేస్తారు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ వెలుగుగా మమ్మల్ని చేయమని అడుగుచున్నానయ్యా. పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మాట్లాడేటువంటి దేవ, వాక్కును పంపి బాగు చేసేటువంటి దేవ, యేసయ్యా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారయ్యా. మీరుండే పరలోక రాజ్యానికి మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళాలని చూస్తున్నారయ్యా. అదేవిధంగా నీ బిడ్డలను మమ్మల్ని పిలుచుకుంటున్నారు. పిలుచుకునేదే కాకుండా ఈ లోకంలో అన్ని జనులకి నిబంధనగాను, వెలుగుగాను చేస్తాను అని మీ వాక్యం సెలవిస్తుందయ్యా. మీ వాక్యము మా పాదములకు దీపమై ఉంటుందయ్యా, మా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. ఈ లోకంలో యేసయ్యా మీ పరుగు ప్రయాణంలో మేము ఉన్నామయ్యా. మా పరుగును మేము కడముట్టించుకోవాలయ్యా. యేసయ్యా మేము వెనక్కి తిరిగి చూస్తే యేసయ్యా మేము మీ రాజ్యములకు పాత్రులు కారు. అదేవిధంగా కుడికి ఎడమకి తిరిగితే మేము రన్నింగ్ రేస్లో మేము గెలవలేము, మేము ఓడిపోతాం. కాబట్టి మేము చిన్నగైనా పెద్దగైనా మీరు మాకు ఇచ్చిన ఆయుష్ కాలము మీ బిడ్డలుగా మీ పాదాల మీద పడి ప్రతి ఒక్క పాపాలు ఒప్పుకొని శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు పడ్డా కూడా, అవమానాలు వచ్చినా కూడా ఇవన్నీ జయించి మీ మార్గంలోకి నడిచేదానికి మీ పరిశుద్ధాత్మక శక్తిని మాకు వరంగా ప్రసాదించమని అడుగుచిన ప్రతి ఒక్క యవనస్తుని మీ పాదాల దగ్గర తెస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవన వయసులో మీ కాడి మోయాలయ్యా. వేసే యవన వయసులోనయ్యా పాప మనుషులు ఏం చేస్తున్నారంటే, యవనస్తులు ఏం చేస్తున్నారంటే తమ వేసే ప్రేమలని అవ్వని ఇవ్వని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని మీకు ఇవ్వాల్సిన స్థానము మనుషులకి ఇచ్చి విగ్రహారాధన చేసి అన్యులైపోతున్నారయ్యా. సహాయం చేయమని అడుగుచిన మనుషులమైన మేము, యవనస్తులైన ఏ వయసు వారైనా మీ మీద నిజమైన దేవ, మీ మీద ప్రేమ పెంచుకున్న మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.